హలో అండి, విఎస్ఆర్ కిచెన్కి స్వాగతం. చికెన్ కర్రీ చేద్దాం మనం ఈరోజు. దానికోసం నేను ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి సన్నగా చీల్చి పక్కన ఉంచుకున్నాను. కొంచెం కొత్తిమీర పుదీనా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 యాలుక్కాయి, 5 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక హాఫ్ ఇంచ్ చెక్క వేసుకోండి. ఎక్కువ స్పైసెస్ లేకుండా చేస్తున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం షాజీరా వేసుకొని సిమ్లో బాగా వేయించుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇది ఒక్కటే మసాలా, మనం మీకు ఎలాంటి మసాలా వేయం, ఈ ఒక్క మసాలానే వేస్తాం అనమాట. నేను ఇప్పుడు 400 గ్రాముల చికెన్ తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. బాగా క్లీన్ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం మందంగా ఉన్న కళాయి పెట్టుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడవనివ్వండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేయండి. ఫ్రెష్గా నూరింది అయితే చాలా బాగుంటుందండి. పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలిపేలాగా కలపండి. గంట పెట్టి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెం ఆ నీళ్ళన్నీ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మూత తీసి మొత్తం బాగా కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా ఉడికించుకోండి. పసుపు అంతా ముక్కకు పట్టిన తర్వాత అప్పటి వరకు మూత పెట్టి కొంచెం ఫ్రై చేసుకోండి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు చూసుకోండి. నీళ్ళన్నీ పోయి బాగా ఫ్రై అయిన తర్వాత మన రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఉప్పు ముందు వేయొద్దు, నీళ్ళన్నీ పోయిన తర్వాత చికెన్ దగ్గరికి అయిన తర్వాత వేసుకోండి. ఉప్పు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు 1 గ్లాసు వాటర్ పోయండి. ఎందుకంటే ముక్క బాగా ఉడకటానికి సరిపడ్డాను నీళ్ళు గ్లాస్ అయితే సరిపోతాయి. 1 గ్లాస్ నీళ్ళు పోసేసి మూత పెట్టి బాగా ఉడికించండి. ఒక 5 నిమిషాలు బాగా ఉడికిందంటే ఆ నీళ్ళు మొత్తం పోయి చికెన్ బాగా దగ్గరికి అవుతుందన్నమాట. చూసారు కదా, మూత తీసి ఇలా ఒకసారి కలిపి కొంచెం కారం వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసాను. మీరు తినాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోండి. కారం వేసి మళ్ళీ మూత పెట్టేసి బాగా ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూస్తే నీళ్ళన్నీ దగ్గరకు అయిపోయి నూనె మొత్తం బయటకు తేలే వరకు కొంచెం బాగా ఉడికించండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలా మొత్తం ముక్కకు పట్టే వరకు కలిపితే బాగా మసాలా ముక్కకు పట్టి ఆయిల్ మొత్తం బాగా పైకి తేలుతుంది అన్నమాట. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎలాంటి ఎక్కువ హెవీ స్పైసెస్ లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు చికెన్ కర్రీని. చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.